రైతు సోదరులకు నమస్కారాలండి. ఈరోజు మనము పాత మల్లాయపాలెం గ్రామం, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లాలో ఉన్నాము. మన ప్రీమియం సీడ్స్ వారి ఒక నూతన హైబ్రిడ్ రకము ట్రయల్ రూపంలో ఇచ్చాము. PS 3005. ఇది వచ్చేసి లావు రకంలో కొద్దిగా పట్టి వచ్చి చికెన్ కాపు వైరస్ తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుందని మన రైతు కాసు వీరారెడ్డి గారికి శాంపుల్గా ఇవ్వటం జరిగింది. ఈ విత్తనం గురించి ఈరోజు డేట్ వచ్చేసి 11వ నెల 11వ తారీఖు 4వ నెల 2026. దీని అభిప్రాయం, దీని క్వాలిటీ ఎట్లా ఉందో మన రైతుని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే వీరారెడ్డి గారు. ఏంటి సార్ మీరు సాగు చేసిన వెరైటీ పేరు ఏం పేరు? 3005. ఏంటి సార్ ఈ విత్తనం గురించి మీ అభిప్రాయం చెప్పండి. బాగానే ఉందండి విత్తనం. ఇది ఎప్పుడు నాటారు సార్ ఈ వెరైటీ? ఇది అక్టోబర్ 2వ తారీఖు. అక్టోబర్ 2వ తారీఖు. అక్టోబర్ 2వ తారీఖు నాటారు కదా. ఇది తుఫాన్కి దొరికిందా? తుఫాన్ అప్పుడు ఉంది. తుఫానుకి ఏం కాలేదు, బాగానే ఉంది. తాలుగాయ కూడా తక్కువగానే ఉంది. ఈ వెరైటీ మీరు అక్టోబర్ 2వ తారీఖు నాటారు. ఇప్పటికి ఎన్ని కోతలు తీశారు సార్? ఇది 3 కోతలు తీసామండి. ఎంత పెట్టారు ఇది మొత్తం? మనకి కంపెనీ మీకు మేము శాంపిల్ ఎంత ఇచ్చాము మొత్తం? నాకు 13 ప్యాకెట్లు కదా. 13 ప్యాకెట్లకి గాను ఎకరన్నరకు వచ్చింది. ఎకరం పాతికి. ఆ ఎకరం పాతికి ఎన్ని కోతలు అన్నారు? 3 కోతలు కోసం. 3 కోతలు ఎన్ని క్వింటాల్ అయింది దిగుబడి? ఈ ఎకరం 25 క్వింటాల్ అయిందండి. 25 క్వింటాల్ దిగుబడి వచ్చింది. తెగులు విషయంలో ఎట్లా ఉంది సార్ ఈ వెరైటీ? తెగులు కూడా తక్కువేనండి. బొబ్బర వైరస్ లేదు. ఇప్పుడు ఆడన్న ఒక చెట్టు తగిలింది, కానీ ఇప్పుడు ఈ నెల పక్కన మందులు అయిపోయారు కదా. నల్లి కూడా ఆగింది. ఇది మనకు తాలు తట్టుకుంటుందని ఇచ్చాము. తాలు లేదు. తట్టుకున్నట్టేనా? తాలు. రైతు సోదరులు గమనించవచ్చు. కాపు చూడండి ఎంత చిక్కని కాపు, గుత్తులుగా కాల్చిందండి. ఒక స్టెప్ కంప్లీట్ అయింది కింద. ఇది కింద నుంచి కాపు ఉందా సార్, పైన ఇదేనా? ఇది పై కాపు. కింద కాపు అంతా కోసాం. కింద కాపు కింద నుంచి కాసిందా లేకపోతే కింద నుంచి కాసింది? మొదల కాడ నుంచి కింద నుంచి కాసింది. చికెన్ కాప, ఎడం కాపు? చికెన్ కాపు. అది సార్ రైతు వారు అభిప్రాయం చెప్పారు. ఈ రోజు కూడా కొత్త లేత తోట ఉన్నట్టు మనకి రైతు సోదరులు చూడండి. అదిగోండి, ఏ చెట్టు చూసినా చిక్కనగా కాపు. ఇదంటే ఇదంతా చిట్టాకు వచ్చి చాలా చక్కగా ఉందని రైతు వారి అభిప్రాయం చెప్పారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అయింది ఎంతవరకు అయిద్దని, ఇప్పుడున్న చెట్టు మీద కాయ మీకు ఎంతవరకు వస్తుంది అనుకుంటున్నారు వీరారెడ్డి గారు? ఇప్పుడు మళ్ళీ 10 క్వింటాలు అవుతాయి. ఇప్పుడు 10 అవుతాయి. 20 క్వింటాలు అయిన గట్టిగా అవుతాయి. 20. మునుపు ఇన్ని కాయలు లేవండి. మునుపు మీరు వచ్చినప్పుడు కూడా ఇంత హైట్ కూడా మొత్తం కిందకు పడిపోయింది చెట్టు. మీరు వచ్చినప్పుడు ఇంత. ఈ చెట్టు అండి ఈ కింద పడిపోయి మొదలు ఇక మట్టి మీద పడిపోయి ఇది అసలు లెగదనుకున్నాం. కానీ రైతు దాన్ని ఒక తిప్పేసరికి చుట్టూ చూసిన వాళ్ళందరికీ చాలా షాక్గా ఫీల్ అయ్యారు. బాగుంది వెరైటీ. ఇప్పుడు కూడా ఒక 20 క్వింటాలు అవుతుంది అనుకుంటున్నారు. ఏదైనా ఎకరానికి వచ్చేసి ఇది ఒక 30 క్వింటాలు. 35 క్వింటాలు అవుతుందని రైతు అంటున్నారు. మేము 30 క్వింటాలు అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వీరారెడ్డి గారు.